ఏపీ సీఎం జగన్ మీద జరిగిన రాళ్ల దాడి అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శబ్దం విన్నానంటున్నాడు ఒక ఆయన. ఈ విధంగా మీ డ్రామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు 24 గంటల నుంచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద సిబిఐ విచారణ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా పోలీస్ భద్రతా వైఫల్యం. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ, అడిషనల్ డీజీ సీతారామాంజనేయులు, అట్లాగే విజయవాడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా, అట్లాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, పాలనా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం 2 వైఫల్యాలు చెందాయి. వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతకాంతనం వల్ల, వీళ్ళ భద్రతా వైఫల్యం వల్ల ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇమీడియట్గా తక్షణం వీళ్ళందరినీ కూడా తప్పించాలి. అదేవిధంగా సిబిఐ విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో, ఎవరైతే దీని కుట్రదారులో వీళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఈ సానుభూతి డ్రామాలు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే కుట్రతో ఈ తప్పుడు కార్యక్రమాలకు పాల్పడుతూ దాడి చేయించుకుంటూ, గతంలో నందిగాంలో, ఎర్రగొండపాలెంలో, అంగళంలో దాడి జరిగితే మీ మంత్రులు అంబటి రాంబాబు ఏమన్నాడు? ఓడిపోతున్నాం అని తెలిసి ఒక అద్భుతమైన నాటకాన్ని ఆడుతున్నాం అనేది నిజం కాదా, వాస్తవం కాదా? మీ మంత్రి మాట్లాడిన మాటలు రాళ్ళదాడి జరిగినప్పుడు నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలని ఒక మంత్రి. పేరు నాని ఏమన్నాడు? వారి కళలు చేసి భ్రమంలో భ్రాంతి కలగజేసి వాస్తవ రూపం దాల్చకపోయేపాటికి కసి కోపంతో దాడులు చేస్తారు. డబ్బులు ఇచ్చి పూలు ఎంచుకోగలమే కానీ మోసం చేసి ప్రజలతో చెప్పులు రాళ్లే పడతాయని మీ పేరుని నాని మాట్లాడిన మాటలకి బొత్స మాట్లాడాడు. కడుపు తరుకుపోయి బాధతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారని చెప్పి బొత్స ఎగతాళి మాటలు మాట్లాడాడు. మీ హోమ్ మినిస్టర్ రాళ్ళు చెప్పులేసి ఇబ్బంది పెట్టారు, ఎంతమందినో వేధించారు. కడుపు మండిన ఓటర్లో తిరుగుబడి ఉండొచ్చు కదా, వీళ్ళకి వీళ్ళే వేసుకొని ఏదో సింపతి పొందడం కోసం వాళ్ళ కార్యకర్తలను వాళ్లే పురమాయించుకొని వాళ్లే వేసుకుండొచ్చని మీ హోమ్ మినిస్టర్ గారు ఉద్ఘాటించారు. పెద్దిరెడ్డి అయితే ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పి ఈ పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలు, మీ మంత్రులు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా మీకే తగులుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ మాటలనే ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వీటికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా వీటి మీద సానుభూతి కోసం, ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలన్న కోసం సాక్షి దినపత్రికల్లో, సాక్షి ఛానల్లో గంటలు లైవ్లు పెట్టి ఈ ఐప్యాక్ ఋషి టీం అంతా కూడా నిన్న బస్సులో జగన్ అంట, జనంలో భారతి అంట, ఆ డ్రామా అయిపోయింది. దాని తర్వాత ఈ డ్రామా, ఇవన్నీ కూడా ఏంటంటే ఐప్యాక్ మీరు చూసుకోండి. పొద్దున్నే జరిగే మీటింగుల్లో కూడా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ పక్కన ఐప్యాక్ టీం నిలబడి వాళ్ళకి ప్రాంప్ట్ చేస్తూ, వాళ్ళకు మైకులు ఇస్తూ, వాళ్ళు సబ్జెక్ట్ దాటి అడుగుతుంటే మైక్ లాక్కుంటూ ఏ విధంగా డ్రామాలు చేశారో ఈ 14 రోజులు ఈ బస్సు యాత్రలో చాలా స్పష్టంగా ఐప్యాక్ డ్రామాలన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ మళ్ళీ కథ రక్తి కట్టపోయేపాటికి, బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యేపాటికి ఇవాళ ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టి, ఆ రోజు ఒక ఎస్సీ కుర్రవాడిని, కోడికత్తి సీనుని ఏ విధంగా జైల్లో పెట్టి డ్రామాలాడి అతన్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా బాబాయ్ హత్యకేసుతో సానుభూతితో ఓట్లు పొంది చేతకాక పరిపాలన చేయడం చేతకాక మీ పరిపాలనా యంత్రాంగం, మీ పోలీస్ యంత్రాంగం ఘోర భద్రతా వైఫల్యాన్ని కట్టిపెట్టి దాన్ని కప్పిపుచ్చి ఇవాళ బురద జల్లాలి, ప్రతిపక్షాల మీద బురద జల్లాలి, ఎన్డీఏ కూటమి మీద బురద జల్లాలి, ప్రతిపక్ష నాయకుల మీదని ఈ తప్పుడు నాటకాలు, గులకరాయి డ్రామాలు, కోడికత్తి 2 వెర్షన్తో ఇవాళ బయలుదేరారు. వీటికి సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా మేము వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ డ్రామాలు, మీ సానుభూతి డ్రామాలు, కుట్రలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టే రోజులు వచ్చాయి. ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి ప్రజాగళం, ఎన్డీఏ కూటమి ర్యాలీలన్నీ కూడా పెద్ద ఎత్తున జయప్రదమై ప్రజలు మరి పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి వచ్చి ముందుకెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేక, ఓరలేక, ఏడవలేక ఇవాళ మీరు ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టారు. ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టు జడ్జెస్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఏదైతే పిచ్చవాగుళ్ళు ఆగి ఎవరైతే అవుతు శ్రీధర్ రెడ్డి అనే అతను ఏప్రిల్ 13వ తారీఖున చాలా స్పష్టంగా
ఇవాళ 4 రోజుల ముందు చాలా స్పష్టంగా 10th ఏప్రిల్లో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఏమని? 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల 3 మార్చే సంఘటనలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాడు. సిబిఐ కేసులో ముద్దాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో నానా మాటలు మాట్లాడిన వ్యక్తి, మీ వైసీపీ నాయకుడు, మీ సొంత మీ దగ్గరి అనుచరుడు ఫోటోలు అతను ఫేస్బుక్లో 4 రోజుల క్రితం పెట్టిన డ్రామా నాటకం. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల 3 మార్చేసే సంఘటనలు ఘటనలని పెట్టిన ఈ ప్రబుద్ధుడు కరెక్ట్గా 4 రోజులకి ఇవాళ మరి నిన్న 13వ తారీఖున ఈ గులకరాయ్ కోడికత్తి డ్రామా మరిపించే విధంగా ఈ జగన్ నాటకం. శ్రీధర్ రెడ్డి ఈ జగన్ రెడ్డికి సన్నిహితుడు, స్నేహితుడు. మరి ఇవాళ ఏ వ్యక్తి అయితే ఇవాళ మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రకటనలు పెట్టాడో ఇవాళ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ కూడా క్లియర్గా వచ్చాయి. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రోటోకాల్లో నెంబర్ 1 స్థాయి ఉన్న వ్యక్తి, ఎన్ని గంటల సేపు రాత్రి మీరు కరెంటు తీసేశారు? అక్కడ చిక్కటి చీకట్లో స్టోన్ ప్రొటెక్టర్స్ కానీ అక్కడ ఏదైతే షీల్డ్ చేయాల్సిన పరికరాలు కానీ ఏవి కూడా బస్సులో పైన ఎక్కడా కూడా కనపడిన పాపాన పోలేదు. దీనికి కారణం ఏంటో కూడా మరి పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్కడ రాయి తగిలిన ఏదైతే సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఉందో ఆ ప్రాంతంలో ఆ భద్రతా సిబ్బంది అంతా కూడా వంగి కూర్చున్నారు తప్ప ఎవరో కూడా పక్కన ప్రొటెక్ట్ చేయటం కానీ స్టోన్ ప్రొటెక్టర్ ఏదైతే పెట్టాల్సిన ప్రొటెక్టర్స్ కానీ ఏవి కూడా అక్కడ లేవు. అవన్నీ కూడా క్లియర్ కట్గా ఎందుకు ఇవన్నీ కూడా స్టోన్ గార్డ్స్ని ఎందుకు పెట్టలేదు? ఈ ఇమ్మీడియట్గా జరిగిన నిమిషాల్లోనే మరి ఒకడు ఎయిర్ గన్ ఒకడేమో క్యాట్ బాల్ అని, లేకపోతే ఒకడే అగంతకుడని, ఒకడు రెండో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడని, ఇట్లా మరి మీ ఎమ్మెల్సీ ఇంటికి దగ్గరలోనే మరి ఆ స్కూల్ బిల్డింగ్ మీద ఒక్క పోలీస్ కూడా కనపడలేదు. మరి సెక్యూరిటీ సిబ్బంది మరి పోలీస్ భద్రత, ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది కావచ్చు, లేకపోతే విజయవాడ మరి సిపి సంబంధించిన భద్రతా సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకమైన ప్రాంతాల్లో భవనాల్లో ఆ భవనం మీద ఒక్క కానిస్టేబుల్ కూడా కనపడలేదంటే ఏం సందేశం ఇస్తా ఉన్నారు? ఏమి మరి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇస్తారో మరి నేను ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఇమ్మీడియట్గా మరి సిబిఐ విచారణ జరిపితేనే ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకొక ఆయన ఉన్నాడు ప్రబుద్ధుడు, ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతభత్యాలు తీసుకొని లక్షలు ఈ 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ టైప్ అని చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా? రాయి దాడిని పట్టుకొని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సీన్ అంట. రకరకాల దుర్మార్గాలు, కుట్రలో కుతంత్రాలు, పిచ్చివాగుడంతా కూడా ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో జీతాలు పుచ్చుకుంటూ నీ ఇష్టారాజ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇవాళ నువ్వు వాగిన వాగుడంతా కూడా గోబిల్ని మించిపోయి గోబిల్ ప్రచారాన్ని ఏదైతే హిట్లర్ దగ్గర ఉండే గోబిల్ ఏ విధంగా అయితే దుర్మార్గ ప్రచారాన్ని, విష ప్రచారాన్ని చేస్తాడో ఈ జరిగిన సంఘటన మీద మీ అసమర్థతని, మీ చేతకాంతనాన్ని, మీ పరిపాలనా వైఫల్యాన్ని, మీ ఘోర భద్రత వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తుల మీద, ప్రధాన ప్రతిపక్షం మీద, తెలుగుదేశం పార్టీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు కానీ, పిచ్చివాగుడు కానీ, ఈ వ్యాఖ్యలను కానీ అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి.
ఏదైతే ఈ నిందితులు కావచ్చు, ఎవరైతే దీనికి బాధ్యులైన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ అవ్వాలి. ఏదైతే ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ, కేంద్ర సంస్థల విచారణ జరగాలని ఎన్నికల అధికారిని, సిఇఓ గారిని కూడా కోరుతున్నాం.